సింహరాశి వాళ్ళకి 28వ తారీఖు జనవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారమంతా కూడా ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేయటం. ఎంతసార్లు చెప్పినా కూడా సింహరాశి వాళ్ళని ఈ మధ్య గమనించాను, నేను గతంలో కూడా చెప్పాను. పనికిరాని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోవటం, లేని కొన్ని తలకాయ నొప్పి తెచ్చుకోవటం, మానసికంగా బాగా దుఃఖపడిపోవటం, కోపానికి ఆవేశానికి లోనవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వారం కూడా అలాగే ఉంది పరిస్థితి. కొంచెం శాంతంగా ఉండి మన పని మనం చేసుకుని బయటకు వెళ్ళిపోతే చాలు. అనవసరమైన విషయాల్లో మనం తలదూర్చి ఇబ్బంది పడుతున్నాం, అది గమనించాలి. ధనస్థానానికి ఏమాత్రం లోటు లేదు, మంచి డబ్బు రాబడి ఉంది, కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు. అలాగే పిల్లల చదువు విషయంలో బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీరు ఎంత ట్రై చేసినా రాదు, దాని నుంచి ప్రయత్నం చేయొద్దు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు ఏది అన్నా సరే కొనడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వారం అంతా మీరు సాగిపోతారు. పిల్లల యొక్క చదువు విషయంలో వాళ్ళ బాగోగుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. విదేశీయాలకు వెళ్ళి చదవాలన్నా, పెద్ద పెద్ద చదువుల కోసం ఎక్కడైనా వెళ్ళాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా కూడా ఎంతో అనుకూలమైన టైం జరుగుతుంది. తెలివైన నిర్ణయాలే తీసుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది. అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారం అదృష్టం చాలా బాగుండి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకొని మంచి భాగ్యవంతులు అవుతారు. ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వీసాలు పాస్ ఏదైనా అప్లై చేస్తే అవి టైంకి రావటాలు అంతా చాలా యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు చాలా బాగుంటాయి. అది కూడా శుక్రవారం వరకే. ఆ తర్వాత కొంత నష్టానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఖర్చులు సింహరాశి వాళ్ళకి అధికంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. మీరు సూర్యుడి యొక్క మంత్రాన్ని ఎంత గొప్పగా ఈ వారమంతా చదువుకుంటే మీకు అంత మేలు జరుగుతుంది.